న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ అనేది రావడం లేదు అంటే, ఫర్టిలిటీ క్లినిక్స్‌కి వెళ్ళినప్పుడు మీకు ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి నార్మల్‌గా టాబ్లెట్స్‌తోని ట్రై చేయడము అనేది అంటే ఓవ్యులేషన్ ఇండక్షన్. ఎగ్ పెరగడానికి మెడికేషన్ ఇచ్చి ఆ టైంలో భార్యాభర్త అనేది కలిసి ఉండడం అనేది ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ ద్వారా మీకు చెప్పే ఫస్ట్ ట్రీట్మెంట్. ఇన్ కేస్ అంటే ఆఫ్టర్ 6 సైకిల్స్ కూడా మీకు ప్రెగ్నెన్సీ అనేది రావడం లేదు అంటే అప్పుడు ఈ ట్రీట్మెంట్‌కి మనం ఫుల్ స్టాప్ చెప్పి నెక్స్ట్ ఐయుఐ ట్రీట్మెంట్‌కి ప్రొసీడ్ అవ్వాలి. సో జనరల్‌గా మోస్ట్ ఆఫ్ ద కపుల్స్‌ని మనం చూస్తే మాక్సిమం చేసుకునే ఐయుఐ సైకిల్స్ అంటే అరౌండ్ 3 సైకిల్స్‌కి మనం స్టాప్ చేయాలి. 3 సైకిల్స్‌లో కూడా ఐయుఐ అనేది రావడం లేదు అంటే మళ్ళీ అనలైజ్ చేసి నెక్స్ట్ మనము ఏ ట్రీట్మెంట్‌కి వెళ్ళాలి. ఇన్ కేస్ ఐయుఐలో అవ్వడం లేదంటే అప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఐవీఎఫ్‌లో మళ్ళీ ఐవీఎఫ్, ఇక్సీ ఇలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయండి. బట్ అందరు కపుల్స్‌కి ఇదే విధంగా వెళ్ళాలా అంటే డెఫినెట్‌లీ నో. ఎందుకు అంటే మీ ప్రొఫైల్ బట్టి, మీ హస్బెండ్, వైఫ్, ఏజ్, మ్యారిటల్ లైఫ్, తర్వాత మీకుండే కండిషన్స్, మీ ప్రాబ్లమ్స్ అనేది అనలైజ్ చేసిన తర్వాత మీకెలాంటి ట్రీట్మెంట్ అనేది ఐడియల్ ఉంటుంది అనేది డిసైడ్ చేయబడుతుంది. సో అందరికీ ఇదే రూల్ అనేది కాదు. ఒకవేళ మీకు టాబ్లెట్స్ అనేది ఆల్రెడీ అయిపోయి ఉంటే ఐయుఐ కూడా అయిపోయి ఉంటే ఐవీఎఫ్, లేకపోతే మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అంటే డైరెక్ట్‌గా కూడా ఐవీఎఫ్ చేయవలసిన అవసరం అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ.